హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ మనం ఇడ్లీలతో పులిహోర తయారు చేద్దాం. ఇడ్లీలు మిగిలిపోయినాయని బాధపడమాకండి. సాయంత్రం రాగానే పిల్లలకి పులిహోర చేసి పెట్టండి. మోడల్ వేరే ఉంటుంది, స్టైల్గా చక్కగా ఉంటుంది, తినడానికి ఇష్టపడతారు. దీనికి ఏమీ అక్కల పోపు దినుసులు, లెమన్ ఉంటే సరిపోతుంది. దాన్ని పొడి పొడి చేసి ఉంచుకోండి. ఇడ్లీని నూనె వేసి పోపు దినుసులు, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, ఎండుమిర్చి, ఇంగువ అన్నీ వేసేయండి. వేసేసిన తర్వాత స్మాష్ చేసిన ఇడ్లీ అది కూడా పొడి వేసేయండి. సాల్ట్ వేసేసి పొడి వేసేయండి. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఇడ్లీలతో పులిహోర? చేసుకుంటే కనుక మీరు ఏ విధంగా చేసుకున్నారో కొంచెం కామెంట్ పెట్టండి. ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ నిమ్మరసం బదులు మామిడికాయ తురుము కలుపుకోవచ్చు, చింతపండు గుజ్జు కలుపుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా కలుపుకోవచ్చు. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో. ఈ క్వాంటిటీకి ఒక నిమ్మ చెక్క కానీ నిమ్మకాయ ఉంటే మనకి సరిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోండి, లేకపోతే చేదు వస్తుంది. ఇవ్వండి, కొంచెం లెమన్ కలిపేసేసుకున్నాక విడిగా పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీలో ఎవరెవరు ఈ ఇడ్లీ పులిహోర చేసుకున్నారో కొంచెం చెప్పండి. చాలా బాగుంటుంది ఇడ్లీ పులిహోర. ఈసారి పిల్లలకి సాయంత్రం పూట రాగానే పెట్టండి. పొద్దున పూట ఇడ్లీ, సాయంత్రం పులిహోర. థ్యాంక్ యూ.